పోరుమామిళ్లలో జనసేన మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య గ్రామ సభలపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2026లో ముగినున్న నేపథ్యంలో గ్రామాల అభివృద్ధి అంశాలపై ప్రజలకు స్పష్టత అవసరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యే ఎంపీ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వినియోగంపై అవగాహన లేకపోవడం ఆందోళనకరమన్నారు. నిధుల వినియోగం, అభివృద్ధి ప్రణాళికలు ప్రజలకు తెలియజేసి వారికి ప్రశ్నించే అవకాశం కల్పించాలని సూచించారు. గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహించి ముందస్తు ప్రకటనలు చేయాలని కోరారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని లక్ష్మయ్య అన్నారు. కొన్ని వాస్తవాల గురించి మాట్లాడాలని ఈ మీడియా ముఖంగా రావడం జరిగింది. 2021 స్థానిక ఎన్నికల సంస్థ జరిగింది. మొన్నటికి 5 ఏళ్ళు వాళ్ళ పదవి కాలం మూసిపోవడం జరిగింది. ఓకే, 2021 నుంచి జరిగిన ఎన్నికల గురించి మాట్లాడు. 2019 నుంచి 2021 పక్కన పెడదాం. 2021 నుంచి 2024 వరకు వాళ్ళ పదవి కాలంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం అనేది. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి వచ్చిన నిధులు ఏమాత్రం తెచ్చారు. ఎంపీ నిధులు అయితేమి, ఎమ్మెల్యే నిధులు అయితేమి, అనేక రంగాల్లో ఉండే నిధులు వస్తాయి. పంచాయతీ అభివృద్ధి చేసుకోవాలంటే ఒక ఎంపీ నిధులను తెచ్చుకోవచ్చు, ఎమ్మెల్యే నిధులు తెచ్చుకోవచ్చు. అనేక రకాలుగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఎన్నో రకాలుగా తెచ్చుకొని మన పంచాయతీని మనం బాగు చేసుకునేదానికి ఎన్నో రకాలుగా అవకాశం ఉంది. నేను కూడా గతంలో ఎన్నోసార్లు చెప్తుంటా. నేను కూడా మాట్లాడేది ఏంటంటే గ్రామ సభల్లో కూడా కొన్ని గ్రామ సభల్లో నేను కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా గ్రామ సభల్లో అంటుంటాడు, ముందు గ్రామ సభ పెడితే వచ్చే నిధులు గురించి స్పష్టంగా తెలుస్తాయి. పైనుంచి వచ్చే నిధులు వస్తున్నాయి, మన ఏపీ నుంచి వచ్చే నిధులు ఏమవుతున్నాయి, మనకు పైనుంచి వచ్చే నిధులు వేరే ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి వచ్చే నిధులు ఎంపీ నిధులు అయితే, ఎమ్మెల్యే నిధులు అయితే ఎన్ని ఉంటాయి. ఎమ్మెల్యే నుంచి తెచ్చుకోవచ్చు, ఎంపీ నిధులు తెచ్చుకోవచ్చు, అనేక రకాలుగా తెచ్చుకోవచ్చు. మనం లోకల్గా మనకు వచ్చే ఫండ్స్ ఏదో ఇంటి పన్ను అయితే, ఇంకోటి అయితే, నీళ్ళ పన్ను అయితే, ఇంకోటి వగేరా అన్నీ ఉంటాయి. అవన్నీ తెచ్చుకొని చేసుకునేందుకు అవకాశం ఉంటుంది మన గ్రామ అభివృద్ధి కోసం. కానీ మన పదవి కాలం మూసిపోయిన తర్వాత కనీసం ఎవడే కానీ నేను ఇది చేశాము అనేవాడు ఎక్కడా లేదు. నేను కూడా గ్రామ సభలు చెప్తుంటాను. గ్రామ సభలో కూడా ఎన్నోసార్లు నేను అడిగితే దాని స్వభావం ఎవరు చెప్పడు. ఏమైనా అనౌన్స్మెంట్ చేయంటే అదంటే దాని గురించి కూడా పట్టించుకోడు, ఏం చేయడు. కానీ నేను పోయినసారి గ్రామ సభలకు 2-3 చోట్ల పాల్గొనమైంది. ఆ 2-3 చోట్ల కూడా నేను టేకూరుపేట పంచాయతీలో పోయినా. టేకూరుపేట పంచాయతీ మన ఎంపీపీ గారు వాళ్ళు రావడం జరిగింది అక్కడికి. నేను పోయితే సానుకూలంగా పోయి అడిగితే ఎక్కడెక్కడ గ్రామ సభలు జరుగుతున్నాయి సార్ అంటే, సార్ అన్నా పలానా చోట జరుగుతుంది, పలానా చోట జరుగుతుంది, నేను కూడా వస్తానంటే సరే రండి అన్నారు. మేము పోయాము, టేకూరుపేట పంచాయతీలో పోయాము. అదే రమణారెడ్డి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అనుకుంటా. అతనే పార్టీ ఏదని కాదు, పార్టీలు పక్కన పెట్టుదాం. గ్రామంలో అభివృద్ధి చేయాలంటే ఏ పార్టీ సంబంధం లేదు. గ్రామ అభివృద్ధికి ఆ పార్టీ మంచి చేసేవాడు కావాలంతే. నేను దాని గురించి మాట్లాడను. మంచి చేసేవాడు ఆ పార్టీ ఈ పార్టీ నేను చూడను. కానీ నేను ఆ పొద్దు గ్రామ సభలో పోయినా. ఆడిపోతాను గౌరవపదంగా వాళ్ళు పిలిచడం జరిగింది. కూర్చున్నాం. వాళ్ళతో పాటు నేను కూడా రాన్న కూర్చోంటే జనసేన బడ్జెట్ అంటే నువ్వు వచ్చి కూర్చోండి అన్నారు. అక్కడ ఎంపీ వారు పిలిచడం జరిగింది. కూర్చున్నాం. అది అందరూ చూశారు. కానీ ఆ బుద్ధి కూడా నేను అడగడం జరిగింది, అన్న ఏందన్నా జనాలు కొద్దిగా మోటివేట్ చేయలేదా, జనాలు తక్కువ అంటే ఈ పల్లె కదా, ఏదో కొద్దిగా పనికి పోతాను బలవంతం చేసి మనం పిలిచడం అంటే అనేక మంది కొంతమంది
ఒక 200 మంది దాకా కావద్దు మోటివేట్ చేశారు. చూసా, నేను కళ్ళతో చూసా. నేను కళ్ళతో చూసిందే చెప్తా. నేను కళ్ళతో చూడండి అస్సలు చెప్పను, నాకు అవసరం లేదు. ఏం అతన్ని పొగిడితేనే నాకేమో ఒకరిని పొగిడితే నాకు అవసరం లేదు. నేను వాస్తవాలు చెప్తా. మళ్ళీ రెండోసారి ఆడికి గ్రామ సభ అయిపోయింది. అక్కడ నేను ఇంటిని అడిగిన, అన్న ఎందుకని మీరు అనౌన్స్మెంట్ చేయలేకుంటారు? జనాలు ఉంటే కదా మోటివేట్ చేసుకోవాలి కదా, జనాలు తెలియాలి కదా. గ్రామ సభ అనేది ప్రజలు తెలియాలి, ప్రజలు తెలిస్తేనే కదా గ్రామ సభ అనేది. నేను అడిగిన ఆనాడు రమణారెడ్డిని నేను అడగడం జరిగింది. రమణారెడ్డిని అంటే లేదన్నా నేను పిలిచాము, కానీ వాళ్ళు పల్లెలు కాబట్టి వాళ్ళు పనులు పోతుంటారు అది ఇది అన్నా అంటే సర్లే అని ఓకే, అది నో ప్రాబ్లం, పల్లె కాబట్టి. మెయిన్ టౌన్లలోనే గ్రామ సభలో పోతే కనీసం అంటే పట్టుమంది 10 మంది లేరు గ్రామ సభలో. అప్పుడు నేను అక్కడ కూడా అడిగా మేము అంటే ఏమి ఇక్కడ అడిగి అక్కడ కూడా అయినా ఇక్కడ అడిగినా అక్కడ కూడా. కానీ అవన్నీ గ్రామ సభలో మేము అడిగే బాధ అది. ప్రజల కోసమే మేము అడుగుతున్నాం, ప్రజల కోసమే మేము అడిగేది కూడా. ప్రజల కోసమే మేము అడిగేది, మా సొంతం కోసం కాదు. మా సొంతం నేనేముండదు, మా సొంతం కోసం ఏం చేయము జనసేన పార్టీ తరఫు నుంచి ఏది కూడా. ఒకటే నిన్న జరిగిన సన్నికేంద్ర సంస్థలు అయిపోయింది, దాని టైం ఏది సర్పంచ్ పదవి కాలం మూసిపోయింది. పదవి కాలం మూసిపోతే కనీసం ఇంతవరకు కూడా ఎవడే కానీ ఫలాన్ని నేను చేశాను, ఫలాన్ని నిధులు నేను తెచ్చి చేశాను, ఈ పంచాయతీలో నేను గర్వంగా చెప్పుకొని నేను ఇది చేశా అని గర్వంగా చెప్పుకుంటే ఒక్కడన్న నాయకుడు చూద్దామంటే ఎవరు. ఈ వద్దు అదే టేకులపట్ట పంచాయతీలో రమణారెడ్డి అన్న నీకే చెప్తున్నానా, నువ్వు చేసావో చేయలేదో మేమైతే చూడలేదు, అక్కడనే ప్రజలకు తెలుస్తుంది. నువ్వు చేసినవా చేయలేదని అక్కడనే ప్రజలకు తెలుస్తుంది. మీడియా ముఖంగా నువ్వు చెప్పడం జరిగింది, నేను కూడా వినడం జరిగింది. కానీ నువ్వు చేసింది వాస్తవాలు అయితే ప్రజలు కూడా రేపు నెక్స్ట్ పట్టం నీకే కడతారన్నా. ఏమి దానికి జనసేన పార్టీ ఉండొచ్చు, జనసేన పార్టీ అయినా మంచిగా చూడడమే నాకు ఆ విధానం. మంచిగా చూస్తాం, చెడునే ఉంటుంది. కానీ కొన్ని పంచాయతీల్లో మాత్రం ఇంతవరకు 17 పంచాయతీలు ఉన్నాయి. పూర్మావేళ్ళ మండలంలో 17 పంచాయతీలు. ఇంకా పక్కన మండలంలో పక్కన 7 మండలాల్లో ఉండే సర్పంచులు ఇంతవరకు కూడా గడకొచ్చి నేను పలానా చేశాను అని చెప్పుకునే దాకాలేదు. మనం ఆ పార్టీ అప్పుడుండే ప్రభుత్వంలో ఎన్ని సీట్లు ఎవరు గెలుచుకున్నారు? టీడీపీ ఎన్ని వచ్చినాయా, బీజేపీ ఎన్ని వచ్చినాయా, వైసీపీ ఎన్ని వచ్చినాయా, టీడీపీ ఎన్ని వచ్చినాయా, అన్ని కాదు. అక్కడ గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఏ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళు స్వయంగా చెప్పచ్చు. ఈ పలాన్ని నేను చేసే గర్వంగా దమ్ము నాయకునికి ఉండాలి. ఆ లక్ష్యం ఉన్నవాడు ఎప్పుడే నాయకుడు అవుతాడు. నేను చేసా, ఇది నేను నా పదవి కాలంలో నేను పలానా చోట పలానా టైంలో నేను ప్రవేశం చేశా, ఈ టైంలో నేను పదవి కాలం దిగిపోతున్నా, నేను ఇది చేశా అని దైన్యం ఉండి చెప్పేవాడు ఉంటే తినేవాడు చేసేవాడు చెప్తాడు. నేను కొన్ని నిమిషాల్లో నేను మాట్లాడేది అదే. నేనేం ఎవరి మీద వ్యక్తిగతం లేదు. అటు వైఎస్ఆర్సీపీ అంటే నాకు వ్యక్తిగతం లేదు, టీడీపీ అంటే నాకు వ్యక్తిగతం లేదు, సిపిఐ పార్టీ అంటే ఏ పార్టీ అంటే నాకు వ్యక్తిగతం లేదు. రేపు నా జనసేన పార్టీలో తప్పు చేసినా నేను మాట్లాడతాను, నేను ఇట్నే మాట్లాడతాను. వాస్తవానికి నేను ఇదే విధంగా మాట్లాడతాను. మా జనసేన పార్టీలో తప్పు చేసినా మేము ఈ విధంగా మాట్లాడతాం. పదవి కాలం మూసిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినావు చెప్పండి, చెప్పరు. దానికి ఒకవేళ చెప్తే మన బతుకులు ఎట బయటపడతావు అని చెప్పి ఒక భయం. అతని రమణారెడ్డి అయితేనే సొంతంగా చెప్పాడు, నీ పలానా నిధులు తెచ్చినా, పలాని చోట తెచ్చినా, పలాని అని బాగా ఇష్టంగా చెప్తున్నాడు. అదే నిధులు నేను మాట్లాడింది కూడా అదే విధంగా అతను ఏం మాట్లాడిండో అదే విధంగా గ్రామసభలో నేను అడిగింది ఏంటంటే, నేను వచ్చే నిధులు ఏమైపోయినాయంటే మా పైన దుష్ప్రచారం క్రమశిక్షణ ఇది ఎక్కడున్నాయి. నేను చెప్పేది అదే సూటిగా చెప్పేది ఒకటే చెప్తున్నా సూటిగా. నేను చెప్పేది ఇది విధానం ఏంటంటే, నేను చెప్పేది ప్రతిది కూడా నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలకు భరోసా ఉండాలనేది నా ఒక ఆలోచన. అంతే. మీ వ్యక్తిగత విషయాలు మాకు అవసరం లేదు. మేము ఈ పనులు చేసామని దమ్ము చెప్పు. రేపు నీకు ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. అంతేనా? అందుకని రమణారెడ్డి మాత్రం ఎందుకంటే
అతను చేసిన వాస్తవాలు అతను చెప్పాడు. మిగతా వాళ్ళు కూడా చెప్తే బాగుంటుందని జనసేన పార్టీ నుంచి మేమైతే డిమాండ్ చేస్తున్నాం.